నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోటుపాలెం సమీపంలోని పంబలేరు వాగులో విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు వెల్లడించిన రెండో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు. అతివేగం ప్రమాదానికి మూలం, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. గూడూరులో అవగాహన ర్యాలీ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ గీత, ఆర్టీఓ కిషోర్. ఉచిత పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని పశు వైద్యశాలలో నిర్వహించిన శిబిరంలో పశువులు జీవాలను పరీక్షించి రైతులకు మందులు పంపిణీ అనంతరం మాట్లాడిన ఏడీ గురవారెడ్డి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు మండల పరిధిలోని పోటుపాలెం సమీపంలో ఉన్న పంబలేరు వాగులో యువతి మృతదేహం లభ్యమైంది. గూడూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లేహశ్రీగా పోలీసులు గుర్తించారు. గూడూరు మండలంలోని పోటుపాలెం సమీపంలో ఉన్న పంబలేరు వాగులో గుర్తు తెలియని యువతి మృతదేహం గుర్తించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు గూడూరు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. సంఘటనా స్థలికి రెండో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంబలేరు వరద ప్రవాహంలో మృతదేహం కొట్టుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సూలూరుపేటలో యువతి అదృశ్యమై ఆమె తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 31వ తేదీన వివాహం ఖరారు కావడం, యువతి అదృశ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మృతి చెందిన యువతి సూలూరుపేట ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. స్థానిక ఆదిశంకర కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోందని తెలిపారు. గ్రామీణ ఎస్ఐ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన పోటుపాలెం దగ్గర పంబలేరు వాగునందు ఒక ఫ్లోటింగ్లో ఒక అన్నోన్ బాడీ సూలూరుపేట చెందినటువంటి లేహానేసి అనే ఆమె యొక్క బాడీ చనిపోయామని చెప్పని తెలియపరిచినారు. దాని మీద వచ్చి చూడగా ఆమె ఫ్లోటింగ్ వాటర్కి కొట్టుకుని వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నట్టుగా తెలిసి వచ్చింది. వీళ్ళ యొక్క పేరెంట్స్ గతంలో మన సూలూరుపేట నందు కనపట్టినట్టుగా రిపోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. తదుపరి వివరాలు తెలియపరుస్తారు. కాలేజ్ నేమ్స్ మన ఆదిశంకర కాలేజీలో ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా మనకి తెలియవచ్చింది. దాని తదుపరి వివరాలు దర్యాప్తులో తేలవలసి ఉంది. అతివేగం ప్రాణాలకు ముప్పని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ గీత, రవాణా శాఖ అధికారి కిషోర్ సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థినీలు హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. అధికారులు విద్యార్థినీలతో కలిసి హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతూ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ ర్యాలీని ఆర్డీఓ కిరణ్, డీఎస్పీ గీత జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గీత, ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, అధిక వేగం వద్దని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మన గూడూరు టౌన్ క్లాక్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము.
ఉమెన్ 2 వీలర్స్ ర్యాలీ, హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనిలో అందరికీ తెలియజేయండి ఏమనగా అందరూ భద్రత పాటించాలని, హెల్మెట్ వల్ల సురక్షితంగా జర్నీ చేయవచ్చని, ఎవరు ట్రిపుల్ రైడ్ అంటే పరిమితికి మించి తోలకూడదని ఇవి తెలియజేయడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. రోడ్ సేఫ్టీ మంత్ విచ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే సదక్ సురక్ష అభియాన్. ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ద ప్రికాషన్స్ యాజ్ వెల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ స్కీమ్లో భాగంగా ఇవాళ డే కంప్లీట్గా ఉమెన్ అండ్ యాజ్ వెల్ as గర్ల్స్ who are studying in schools as well as colleges వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఇవాళ కాంట్రిబ్యూట్ చేసండి. ప్రతి ఒక్కరూ ఎస్పెషల్గా గర్ల్స్, ఉమెన్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళ చున్నీస్ ఉంటాయి కదా, వెదర్ ఇట్ మే బి సల్వార్స్ కానీ చూడీదార్స్ ఏవైనా శారీస్ అయితే వాళ్ళ యొక్క దుప్పట నాట్ చేసుకోండి, అంటే వదిలేసి అలాగే డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే వెనకలు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే వెహికల్ అయినా కూడా అదేంటంటే వీళ్ళు ఇరుక్కుపోయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్. దయచేసి డ్రైవ్ చేసి సెల్ ఫోన్ వాడకండి. ఏదైనా అంత ఎమర్జెన్సీ అయితే పక్కన ఆపి మాట్లాడండి. అండ్ ఇండికేటర్స్ కూడా వేయండి. నైట్ టైమ్స్ అయితే ఇండికేటర్స్ వేస్తేనే ఎదుటి వాళ్ళకి కానీ ఆపర్చునిటీ తెలుస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైన్స్ కలెక్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే మ్యాండేటరీ సైన్స్, ఇన్ఫర్మేటివ్ సైన్స్, కాషనరీ సైన్స్ ఉంటాయి. దయచేసి ఫాలో అవ్వండి. అండ్ చాలామంది ఎవరైనా ఆఫీసర్స్ ఆపుతుంటారు, లైక్ మేబీ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, ఏపీఎస్ఐటీ కావచ్చు, రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వెహికల్ ఆపితే ఎందుకంత ఫాస్ట్ వెళ్తుందో అంటారు. అందరు చెప్పాల్సి ఒకటే, ఆఫీస్కి టైం. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు జాకీర్, సునీల్, ప్రభాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్య శాఖ ఏడీ గురువారెడ్డి కోరారు. మనుబోలులోని పశువైద్యశాలలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువులు, జీవాలకు వైద్యం అందించి రైతులకు మందులు అందజేశారు. మనుబోలులోని పశువైద్యశాలలో ఆ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు రైతులు తమ పశువులు, జీవాలకు ఉన్న వ్యాధులను వైద్యులకు వివరించారు. వారు పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పశు వైద్య శాఖ ఏడీ గురువారెడ్డి మాట్లాడుతూ మండలంలో 2 టీములుగా ఏర్పడి ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పెద్ద, చిన్న పశువులకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద పశువులకు నులుపురుగుల మందును తాగించడం జరిగిందని, మండలంలో 10,000 పశువుల వరకు నట్టల నివారణ మందులు అందజేశామని పేర్కొన్నారు. అలాగే గొర్రెలకు కూడా మందులు పంపిణీ చేశామని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పశు ఆరోగ్య కేంద్ర శిబిరాలని ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించుటకు మా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో ఈ పెద్ద పశువులకి, అట్లే చిన్న పశువులకి, అట్లే దూడలకి, అట్లాగానే గర్భకోశ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెద్ద పశువులకి నులిపురుగుల మందు తాపడం అనేది మన పశుసంవర్ధక శాఖ చరిత్రలో ఫస్ట్ టైము. కాబట్టి మండలంలోనే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పెద్ద పశువుకి మేము ఈ నులిపురుగు నత్త నివారణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనుబోలు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి పచ్చిపాల రామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మన మనుబోలు మండలంలో 2 టీములుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక టీము ఒక పంచాయతీకి వెళ్ళేటట్టు చేయడం జరిగింది. ఆ 2 టీములు ఇప్పటి వరకు 18 పంచాయతీలని కవర్ చేశాయి. ఇక మనకు మిగిలిన పంచాయతీలో వచ్చేసి ఒక పంచాయతీ ఉంది, అది రేపు వీరంపల్లిలో అది రేపు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా మేము చేసింది ఈ పంచాయతీల్లో చేసింది 10,000 పెద్ద పశువులకి. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నాయకులు పచ్చిపాల రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సిఐ శేఖర్ బాబు సూచించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో పట్టణ సిఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.
సరైన పత్రాలు లేని వాహన చోదకులకు అపరాధ రుజుము విధించారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సీఏ శేఖర్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా వాహన పత్రాలు, లైసెన్సు ఉంచుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, త్రిబుల్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గూడూరు పట్టణంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు 2 వీలర్స్ వాళ్ళు ఖచ్చితంగా సంబంధిత డాక్యుమెంట్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. ఆటో వాళ్ళు కూడా యూనిఫామ్ ధరించాలి, అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వీటన్నిటిని చేస్తాము. మన ఆర్ఎక్స్ బళ్ళు ఏమైనా ఉన్నా కానీ, సైలెన్సర్లు ఏమైనా ఉన్నా కానీ, ఎక్స్ట్రా సైలెన్సర్లు కానీ, సౌండ్ వచ్చే సైలెన్సర్లు కానీ ఏమైనా ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేసి బండి సీజ్ చేసి స్టేషన్లో పెట్టబడినాం. కావున దీనికి గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి ఆయా సచివాలయాల్లో అందజేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశి, కాళేశ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పించే దానికోసం ఒకటి, రెండోది ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేదానికి ఇప్పించడం అనేది ఈ సమస్య మీద ఖచ్చితంగా దాని మీద ఏంటంటే 10వ తేదీ వరకు మేము కార్యక్రమాలు తీసుకొని ఇంకో కార్యక్రమం లేకుండా ఈ దరఖాస్తులు ఎక్కడైతే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఈ దరఖాస్తులు రాసి అక్కడే సచివాలయాల దగ్గర, ఏరియా సచివాలయాల దగ్గర వాళ్ళ ద్వారానే ఇప్పించి వాళ్ళకి మళ్ళీ ఆ స్థలాలు ఇప్పించేంత వరకు మేము దగ్గరుండి పోరాటం చేసి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇప్పించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ సందర్భంగా ఇప్పుడు 27వ తేదీ నుంచి 9వ తేదీ దాకా మా దరఖాస్తులన్నీ కూడా అన్ని ఏరియాల్లో కూడా మొదలుపెట్టి రాసి వాళ్ళకి ఆ రోజు 10వ తేదీన ఏంటంటే మళ్ళీ గ్రామ సచివాలయాల దగ్గర ఇప్పిస్తాం. ఇప్పటికే ఒక వంతు ఇప్పించున్నాం. గ్రామ సచివాలయాల దగ్గర కొంతమందికి ఇప్పించున్నాం, అదేవిధంగా మండలాల దగ్గర ఇప్పించున్నాం. కాబట్టి ఇవాళ మళ్ళీ మండలాలు కాకుండా మళ్ళీ ప్రాథమికంగా వాళ్ళంతా సర్వే చేసేది సచివాలయాల దగ్గర కాబట్టి సచివాలయాల దగ్గరే దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళకి ఇప్పించేంత వరకు పోరాటం కొనసాగించాలని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని 27 నుంచి 9వ తేదీ రాపూరు నెల్లూరు రహదారి అధ్వానంగా మారింది. ఒకప్పుడు ఇరువైపులా చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ మార్గం కోళ్ల వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో వాహన శోధకులు అవస్థలు పడుతున్నారు. బజ్జనపల్లి నుండి తుమాయి వరకు ఈ పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా ఉండే వ్యర్థాలను తొలగించి ప్రయాణికులకు, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఇస్రో చేపట్టిన GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల విద్యార్థులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 100వ ప్రయోగం కావడంతో 100 మంది విద్యార్థులు రాకెట్ ఆకారంలో కూర్చుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, రాఘవయ్య, సుప్రజ, మస్తాన్, బి, సోనియా తదితరులు పాల్గొన్నారు. I take this opportunity to congratulate the team of ISRO who have successfully launched 100 rockets. We are very proud to be an Indian and we also wish a very further success in the future also. And we heartfully convey our congratulations and regards to the team of ISRO chairman and team on the behalf of Sri Gayatri English Medium High School, teachers, management and students. రాపూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి, ఎంపీడీఓ భవానీ తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతలుగా ఎగ్గిరెడ్డి చంద్రయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎగ్గిరెడ్డి ప్రభాకర్, కోడలు అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రవి, వాకాటి రామ్మోహన్ రావు, రాము, కేఆర్ఎం నాగరాజు, తూపిలి యశ్వంత్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోటో ఉన్న తర్వాత నువ్వు పోయి తీసుకో. చంద్రయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కోడలు అన్నపూర్ణ గారు వాళ్ళు మంచి మనస్ఫూర్తిగా సహాయ సహకారాలతో ఇక్కడ మంచి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మాకు అవకాశం. ఎంతో ముఖ్యమైన దినం. ఎందుకంటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చి మన దేశానికి జాతి పితలాగా చెప్పబడినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి జరిగింది. ఆయన 78వ వర్ధంతి ఈరోజు. ఆయనకి మా ప్రగతి సేవా సంస్థ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. తర్వాత ఈరోజు మన కుటుంబ సభ్యుడైనటువంటి ప్రభాకర్ విజయ్ తాతగారు ఎగ్గిరెడ్డి చంద్రయ్య జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మనవడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తిదాయకాన్ని నింపే ధ్యేయం. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరొకరు ఇలాంటి అంటే చిన్నగా స్పందిస్తూ ఏదోగా పెట్టాలా అన్న ఆశ కదింపు చేస్తున్న మా ప్రగతి సేవా సంస్థ, మా అల్లుడు కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలని చూస్తూ అంటే ఎక్కడో ఊరికాడో ఇలాంటి ఎక్కడో ఏదో చేస్తూ ఉండేవాడు. కానీ ఒక 36 మందికి మంచి భోజనాలు పెట్టాలన్న మంచి ఆలోచన రావటమే మా అల్లుడికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటున్నాం. మనం కోరుకునేది కూడా అదే. మనం ఏదేదో చేయబడలే, మాట సాయం కానీ ఏదైనా ఒక ఇద్దరికి భోజనాలు కానీ లేదా ఎవరికైనా బట్టలు కానీ సాయం చేస్తే భగవంతుడు మనకు చక్కగా చల్లగా చూస్తాడు. అందులో మేము నేర్చుకుంది. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో కొలువైన సాయిబాబాకు గురువారం ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గ్రంథి సత్యనారాయణ, సుబ్బరత్నమ్మ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోటుపాలెం సమీపంలోని పంబలేరు వాగులో విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు వెల్లడించిన రెండో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు. అతివేగం ప్రమాదానికి మూలం, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. గూడూరులో అవగాహన ర్యాలీ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ గీత, ఆర్టీఓ కిషోర్. ఉచిత పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని పశు వైద్యశాలలో నిర్వహించిన శిబిరంలో పశువులు, జీవాలను పరీక్షించి రైతులకు మందులు పంపిణీ అనంతరం మాట్లాడిన ఏడీ గురువారెడ్డి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.